పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సరే, ఫిరాయింపులు ఇవన్నీ కూడా మామూలే, ఏ పార్టీలోకి వెళ్ళి ఎవరైనా ఫిరాయిస్తారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డిని చేర్చుకుంటూ రేవంత్ రెడ్డి ఏమి అన్నారు అనేది మనం అందరం గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, పోచారం శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ నాయకులు, వ్యవసాయానికి సంబంధించి ఆయన కంట్రిబ్యూషన్ ఎంతో ఉన్నది, వ్యవసాయ రంగం బాగు కోసము ఆయన సలహాలు సూచనలు స్వీకరిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. గత 10 సంవత్సరాలలో వ్యవసాయ మంత్రిగా పనిచేసింది పోచారం శ్రీనివాసరెడ్డి గారు. కేసీఆర్ గారి క్యాబినెట్లో స్పీకర్గా చేసిండ్రు, వ్యవసాయ మంత్రిగా చేసిండ్రు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో వ్యవసాయము స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది. ముఖ్యమంత్రి గారు వ్యవసాయము అభివృద్ధి గురించి మాట్లాడి దాన్ని అక్నాలెడ్జ్ చేసిన దానికి స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది తెలంగాణ తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించింది. 24 గంటల కరెంటు ద్వారా, నీళ్ల ద్వారా, రైతు బంధు ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అవసరాలు, పంట కొనుగోలు సహా అన్ని అవసరాలు తీర్చడం వల్ల వ్యవసాయము ఇబ్బడి ముబ్బడిగా ధాన్యము పండింది. తెలంగాణలో ఎగుమతులు చేసే స్థాయికి తెలంగాణ చేరుకున్నది. ఈ ఘనత బీఆర్ఎస్ పాలనది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవసాయానికి సంబంధించిన విజన్ ఇచ్చిన ఫలితం అది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఉండి ఆ సక్సెస్ స్టోరీలో ఆయన భాగమైండ్రు. అది రేవంత్ రెడ్డి గారు ఈరోజు అక్నాలెడ్జ్ చేసిండ్రు. మరి అన్నీ అంత బాగా చేసినప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పోవాలి? ఇది అసలు పాయింట్. ఈ వీడియో ఇప్పుడు లైవ్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత అయినా కూడా అడుగుతారు, మరి అందరూ జంప్ చేస్తలేరా, ఈయన ఒక్కడే చేసిండా, మీరు కూడా పార్టీలు మారలేదా అని అడుగుతారు. పార్టీలు మారడము మారకపోవడము అనేది పెద్ద విషయం కాదు. అయితే ఏ సందర్భంలో మారిండ్రు, ఏ ప్రయోజనాలు ఆశించి మారిండ్రు అనేది చాలా ముఖ్యం. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విపరీతంగా గౌరవించారు కేసీఆర్ గారు. ఇంతకుముందు కె కేశవరావు గారుకి ఎట్లయితే గౌరవించిండ్రో ఆయన కూడా వెళ్ళిపోయింది. అట్లా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూడా గౌరవించిండ్రు. తమరు తప్ప మీరు అని కూడా అన్నారు కేసీఆర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని. ప్రైవేట్లో కూడా నేను సాక్ష్యం దానికి. ఒకరోజు రాజ్భవన్ నుంచి పోతా ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని తమరు రండి నాతో పాటు అని తమరు తప్ప మాట్లాడరు. ప్రైవేట్లో కూడా అంతటి గౌరవం ఇచ్చిండ్రు. పెద్ద మనిషికి పదవులు ఇచ్చిండ్రు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, వాళ్ళ కొడుకులకు పదవులు ఇచ్చిండ్రు. ఇన్ని ఇవ్వగా కూడా ఎందుకు పోయినరు అనేది ఒకటైతే, ఎవరైనా కూడా ఫలానా పార్టీ అభివృద్ధి బాగాలేదు, ఫలానా ప్రభుత్వం అభివృద్ధి బాగాలేకుండా ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుంది అని ఏదో కారణాలు, కనీసం సాకులైనా చెప్పిపోతారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గొప్పగా ఉన్నదని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నప్పుడు, అభివృద్ధి లేకపోలేదు, మీ పాలన బాగాలేక నేను పోయినా అని కూడా చెప్పలేరు ఇప్పుడు ఆయన. సో ఇది పచ్చి అవకాశవాదం. దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ సమాజము ఊరుకోదు. రాజకీయ పార్టీల్లో ఈ ఫిరాయింపులు, అవినీతులు, మోసాలు, కుట్రలు ఇవన్నీ ఉండడం సహజమైనప్పటికీ కూడా జనాలు గమనిస్తారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ ద్వారా అన్ని పదవులు, అధికారాలు అనుభవించి చివరి నిమిషంలో పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళని చితుచితుగా ఓడించారు. పట్నం సునీతా మహేందర్ రెడ్డి కావచ్చు, గడ్డం రంజిత్ రెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఓడించారు. చరిత్ర వీటన్నిటినీ కూడా మరవదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పిల్లలు,
ఆయన అనుచరులు, ఆయన సానుభూతి పరులు మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇది నయ వంచన, ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణకి ఏం జరుగుతున్నదో చూస్తున్నాం.